ఏంటి వెళ్ళిపోవడమేనా? మరేం చేయాలి? ఏం లేదా? ఇప్పుడు ఏంటండి ఆఫీస్ టైంలో? ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నా, ఆ మాత్రం ఉండకపోతే ఎలా? మంచిగా సాగడం పలు కదా. అవునా? సరే ఏదో ఒకటి ఇచ్చే. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్ళామా? వెళ్ళాలి కదా, ముందే మొదటి రోజు. రోజు నీ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. ఏం ఆఫీస్లే అలా అంటే ఎలా అండి? సరే, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయండి. వచ్చేస్తా. నానా చెప్పు మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అమ్మాయి అంటే చాలా ఇష్టం నాన్న. ఈరోజు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంట్లో ఒప్పుకుంటారా? లేదు నాన్న, కానీ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అయితే తెచ్చేస్తాను. రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు? అయ్యో నాన్న, ఇప్పుడైతే పెళ్ళి అంటే చాలా ఎక్కువ ఖర్చులు అవుతాయి మనకి. ఈ ఖర్చులు ఎందుకని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడ తెచ్చేస్తాను. దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. నువ్వు ఉన్న ఒక్క కొడుకు, నువ్వు ఇట్లా ప్రవర్తన చేస్తే ఎట్లా? గ్రాండ్గా చేద్దాం ఫంక్షన్ హాల్లో. ఎందుకు అట్లా? నీకు గ్రాండ్గా చేద్దామని నా కోరిక ఉంటే నీవెందుకు అట్లా తొందరపడుతున్నావు? అది ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాన్న. ఎందుకు ఒప్పుకోరు? నువ్వే సిద్ధం ఉన్నావు వాళ్ళకన్నా ముందు. లేదు నాన్న, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాలే నాన్న. నాన్న, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఖర్చు మిగిలిన మందే నాన్న. ఒకవేళ ఎక్కువ అయిపోయినా సరే డబ్బులు వేస్ట్ తప్ప మనకి ఇంకేం లాభం లేదు నాన్న. ఇంక దానికి తోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాన్న. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను నాన్న. ఉద్యోగం చేస్తలేవు కదా, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు గ్రాండ్గా చేస్తా నేను. నాన్న, నాకు జాబ్ కూడా వచ్చింది నాన్న. ఈరోజు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తాను. నాకైతే మీ బ్లెస్సింగ్స్ కావాలి నాన్న. సరే, నీ ఇష్టం. పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురా. సరే నాన్న. ఇష్టం. పిల్లలు ఎవరు మీ మాట వింటున్నారు? ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళు. నాన్నగారు, మీ కోడలు నాన్నగారు. నమస్తే మామయ్య. అమ్మ, మావాడు కోపిస్తూ మీరే అర్థం చేసుకోవాలి. నేను మీ నాలాగా ఎన్ని బాధలున్నా, ఏ ప్రాబ్లం అయినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నాకు మనవని ఇవ్వాలి, నేను ఆయనతో ఆడుకోవాలి. సరే. గుడ్ మార్నింగ్ డాడీ. నేను ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. సరే నాన్న. సరే, సాయంత్రం త్వరగా రండి. సాయంత్రం మళ్ళీ పూలు మిఠాయిలు కూడా తీసుకొస్తా. ఏంటి వెళ్ళిపోవడమేనా? మరేం చేయాలి? ఏం లేదా? ఇప్పుడు ఏంటండి ఆఫీస్ టైంలో? ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నా, ఆ మాత్రం ఉండకపోతే ఎలా? మంచిగా సాగడం పలు కదా. అవునా? సరే ఏదో ఒకటి ఇచ్చే. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్ళామా? వెళ్ళాలి కదా, ముందే మొదటి రోజు. రోజు నీ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. ఏం ఆఫీస్లే అలా అంటే ఎలా అండి? సరే, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయండి. వచ్చేస్తా. నీకోసం ఏం తీసుకురాను? తీసుకొస్తారు? హల్వా. హల్వా కావాలా? సరే తీసుకొస్తా. అయితే మల్లెపూలు మర్చిపోకండి. మల్లెపూలు ఎలా మర్చిపోతాను? ఇవి మాత్రం బాగా గుర్తుంటాయిలే. సరే సరే అయితే. సరే, వెళ్ళి రండి. బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. మామయ్య గారు, మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయారేనా? సీత,
శ్వేత అదండి వచ్చేసారా? వచ్చేసాను చూడు నీకోసం ఏం తెచ్చాను. ఓ, ముందు మల్లెపూలు ఏమండి? నీకోసం ఏం తెచ్చాను చూడు. ఈ స్వీట్ కంటే చాలా తీగ ఉంటుంది నీ కథలో. వా, మల్లెపూలు ఎంత అందంగా ఉన్నావేంటి? ఈరోజు నేను ఫస్ట్ డే వెళ్ళానా, చాలామంది చాలా బాగా నన్ను విష్ చేశారు. అవునా? ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. నువ్వేమన్నావు? నేను ఆల్రెడీ మ్యారీడ్ అన్నా. ఒక్కంత చంపాను. అవునా? నిజమా? అయినా నేను నిన్ను కాకుండా ఎవరి దగ్గరికి వెళ్తానే. నిజంగా? నా అసలు ఏంటి నీ లిప్స్ కొరుకు తినదని అంత తెలుసా? కొడుకు బాబు. సరే ఇలా కారు కానీ లాంగ్ లీవ్ పెట్టేసి హనీమూన్కి వెళ్ళిపోదాం. కానీ మొన్న కూడా అలాగే చెప్పావు కదా. అబ్బా నేను మొన్నే జాయిన్ అయినాను కదా. ఆల్రెడీ నా కొలీగ్ ఒకడికి మ్యారేజ్ అయితే 20 days లీవ్ పెట్టుకున్నాడు హనీమూన్ కని. నేను కూడా కొంచెం సార్ ప్లీజ్ అట్లీస్ట్ ఒక 15 days అని ఇవ్వండి సార్ అని అంటే ఓకే అప్రూవల్ చేశాడు. మనం వెళ్ళిపోదాం. ఈ ఎంజాయ్ చేద్దాం. సరే హనీమూన్కి ఎక్కడ వెళ్దాం? సరే కానీ హనీమూన్కి వెళ్ళి చేస్తాం. నువ్వు నేను ఒంటరిగా ఒంటి మీద నూలుకో కూడా లేకుండా రాత్రి పగలు రూమ్లో రిసార్ట్లో ఒక ఆలు పెరుగుని యుద్ధమే చేద్దాం. బీచ్లోకి వెళ్ళి అసలు మోగించేద్దాం అనుకో. బీచ్లో కూడా అలా చేసుకుంటారా? నీకు ఒకటి తెలుసా, అందరూ లవర్స్ బీచ్కి ఎందుకు వెళ్తారు తెలుసా? అది ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఆ గాలి అలల తాకిడికి వీళ్ళ మనసుల తాకిడికి మొత్తం రభస చేసుకుంటుంది అన్నమాట. మనం కూడా అలానే చేసుకుందాం. సరేనండి. సరేనా? సరే లోపలికి వెళ్ళిపోవడం పోదాం. తొందరగా రావయ్య మొగుడా. మల్లెపూలు, స్వీట్స్ ఇంకెప్పుడు వస్తారీనా? అమ్మ బాత్రూమ్ ఖరాబ్ అయింది, బాత్రూంలో పోతాం. సరే మామయ్య వెళ్ళండి. మల్లెపూలు, స్వీట్స్ డార్లింగ్. సరే ఈరోజు ఏంటి ఇంత లేటు? అసలు ఈరోజు వేగంగా రావాలనుకున్నాను, ఆ ట్రాఫిక్ జామ్ వల్ల రాలేకపోయినా. అసలు ఈరోజు ఆఫీస్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసా. ఎందుకేంటి ఇంత అందాన్ని రోజు మిస్ అవుతాను చెప్పు? వీలైనంత త్వరగా నీ దగ్గరికి వచ్చేయడానికి వస్తున్నాను. ఇంకా నాకు కూడా ఇంట్లో పనులు ఏం చేస్తూ మీరే గుర్తొస్తున్నారు. అవునా? సరే హోమ్ సిక్ అడిగానా ఆఫీస్లో?
వంశీకి అడిగానా హనీమూన్ కొని వెళ్దాం. అవునా ఉమ్, సరే సరే అడిగింది సరే మరి ఇప్పుడు ఏం లేదా నీకోసం హరి వరి వచ్చా. అందుకేగా తొందరగా రమ్మన్నాను. మేనేజర్తో తిట్లు కూడా కాశాను. లేరు బుజ్జి. ఓకేంటి అసలు నీ లిప్స్ పట్టుకుంటుంటే చెర్రీస్లానే ఉంటాయి. కొరికి తినేలాగిస్తా తెలుసు. కానీ బుగ్గలు చూస్తుంటే మైసూర్ బజ్జీల్లో ఉంటాయి. ఏ పాట అయినా సరే నీకు కొరికి తినేలా తెలుసు. ఓ నిజమే. అవును. నేను లక్కీనే. నేను గంట మీద ఇంకోసారి ఆ గంటలు పెట్టుకోండిలే. అవునా నువ్వు సరే పని కానిద్దామా. బంగారం అసలు రోజు నేను ఇలానే కొరికి తినగా ఉంది. తిను బావా. నీకు కాదన్నాను. అసలు నీ గంట ఏంటి? రోజుకి ఎన్నిసార్లు ఏంటి? ఇప్పుడేం చూసావు, మనం హనీమూన్ వెళ్తాం కదా, అక్కడ రెస్ట్ కూడా ఉంచినవ్వకుండా చేస్తాను నా గంటకి. అర్థమైందా? ఇంకేంటి చెప్పాలి. నాన్న తిన్నాడేమన్నా? పెట్టారు. పెట్టారా? మరి నాకు ఉంటున్నా అన్నావుగా. అవునా, నాకు ఇంకా కావాలి. అసలు ఆకలి తీరడం లేదు. అవునా మరి ఇంకేంటి తినొచ్చుగా. అంటే ఆయన వచ్చారు ఇందాకే, కానీ మిమ్మల్ని చూడగానే నేను మర్చిపోయానండి. బా ఆయన ఏమనుకుంటారు? ఏం కాదులే. ఆయన అత్తమ్మతో ఆడుకోలేదా ఏంటి? ఆయనకు తెలియదు ఏముంది బా. ఆయన ఏం అనుకోర్లే. ఈ గంట తాకుతుంది రా పొంగబా. నమస్తే సార్. నమస్తే సార్, కూర్చోండి. ఏమైంది సార్? సార్ చిన్న ప్రాబ్లం సార్. నా కొడుకు కోడలు కొత్తగా పెళ్ళయింది సార్. నాన్న ఏమైంది నాన్న? మామయ్య మామయ్య ఏమైంది? ఏమైంది? నేను చెప్తాను. కొడుకు కోడలు రైట్. సరే కొత్తగా పెళ్ళి అవును. కాదు, ఎంత కొత్తగా పెళ్ళి అయితే మాత్రం మీకు ఎక్కువ కోరికలు అచ్చికబుచ్చుకులు ఉంటాయి కాదనట్లేదు. కాకపోతే మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి కదా. వీళ్ళ ముందు మీరు శృంగార భంగిమలు చేస్తే ఎలా చెప్పండి? అలా కాదు, మనం ఎక్కడో ఆటపిల్లం కాదు కదా. లేకపోతే మీరు ఏమైనా జంతువులా అందరి ముందు మీరు వచ్చేటిగా శృంగారంలో పాల్గొనడానికి? మీకైనా అర్థమవుతుందా? ఆయన వయసు ఎంత? ఆయన పెద్ద ఆయన బాబు. నిన్ను ఎంత ముద్దుగా చూసుకోమంటండి మీ నాన్నగారు. ఆయన వయసు ఏంటి? మీరు ఆయన ఇప్పుడు చిన్నపిల్లలాగా మంచిగా మర్యాదగా చూసుకోవాల్సిన వయసు, అవునా కాదా? మీరు ఇట్లాంటి టైంలో మీరు ఆయన ముందు ఇచ్చేస్తుంటే అతనికి అట్లాంటి కోరికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న సమాజం ఏమనుకుంటుంది? అది కాక నాకు ఆ కోరికలు తగ్గించడానికి నాకేమో మందులు ఇవ్వండి, లేకపోతే చచ్చిపోవడానికి ఏమన్నా దారి చూపించండి అని వచ్చి బాధపడుతున్నాడు. చూడండి, సంసారం అనేది సంసార పక్షంగా చేయాలి. పూర్వం అందరూ కుటుంబం కలిసి ఉంటుంది తెలుసు కదా. 10 మంది 20 మంది కలిసి ఉంటారు. ఒక్కొక్కరు 10 మందిని అంటారు. కానీ ఎవరు ఎక్కడ కాపురం చేశారని పక్కన ఎవరికి తెలీదు. అర్థమవుతుందా? చీకటి గదిలోనే శృంగారం ఎందుకు చేస్తారు? పెద్దలు పుట్టారు కదా. పెద్దలు పెట్టింది ఎందుకు?
చీకటి గదిలో శృంగారం. వాళ్ళు కాపురం ఎప్పుడు చేస్తారో తెలియదు పూర్వం, కానీ 10 మంది పిల్లలు అంటారు. అట్లా గుట్టు చప్పుడు కాకుండా చేయడమే కాపురం. మీరు అట్లా చేస్తూ ఉంటే ఇంత వయసు వచ్చిన మీ నాన్నగారికి కోరికలు పుడుతున్నాయంటే అర్థం చేసుకోండి మీరేం చేస్తున్నారు. మీకు ఉండొచ్చు కొత్త పెళ్ళి, అచ్చట ముచ్చట మురిపి ఉండొచ్చు, కాదనట్లేదు. కాకపోతే మన చుట్టూ పరిసరాలు ఇవన్నీ చూస్తే అంత మంచిగా ఉంటుంది. సూసైడ్ చేసుకుంటా దానికి ఏదైనా నాకు మందులు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏం చేయమంటారు నన్ను? ఇదంతా మీ వల్ల కాదా? ఇప్పుడు మీరు ఆయన అర్థం చేసుకొని మీ బిడ్డలాగా చూసుకొని మంచిగా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయనకి పెద్ద మందుల అవసరం కూడా లేదు. మీరు మంచిగా చూసుకుని మీరు మర్యాదలు చూసుకుంటే ఆయనకి అసలు ఈ సమస్య రాదు. నా దాకా రావాల్సిన అవసరం లేదు. ఆయన నా దాకా రాకుండా ఆయన ఏమన్నా పిచ్చి డిసిషన్ తీసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయనకి ఏమన్నైతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? అందుకే కొంచెం అర్థం చేసుకొని అవగాహనతో మంచిగా ఉండండి. నేను చెప్పానని కాదు, కొత్తగా పెళ్ళయింది, నీకు కోరికలు ఉంటాయి కాదనట్లేదు. కాకపోతే అనమ్మా కొంచెం ఒక గది ఒక ఇది అనేది మెయింటైన్ చేసుకొని చేయండి జాగ్రత్తగా. నాన్నగారిని కూడా జాగ్రత్తగా చూసుకోయా చిన్నపిల్లలాగా. ఇప్పుడు ఇతనికి మందులు గిందులు ఇచ్చేదైతే ఏం లేదు. అర్థమవుతుందా మీకు? ఇకపైన మా నాన్నగారిని జాగ్రత్త చూసుకుంటాం. సరే సరే డాక్టర్ వస్తుంది. సరే జాగ్రత్త చూసుకున్నాం.